వాగ్దానం మన యందు నెరవేర్చబడుతుంది. అయితే ఎప్పుడో తెలుసా, మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు బ్రతకాలి. ఇక్కడ రెండవ సాదృశ్యాన్ని అంటున్నాడు, అయ్యా నాకు మొట్టమొదటి దర్శనం అంటే ఆ యొక్క బాధము చుక్కలు కనబడుతున్నాయి కదా, నేను చేయదలిచిన దాని కొరకు నేను తొందర పెడుతున్నాను అని ప్రభు చెప్పారు. రెండో మాట, ఒక బాణ మీద, ఒక పొయ్యి మీద బాణ ఉంచబడిందట. బాణలో నీళ్లు లేకపోతే అన్నము మొత్తానికి చవచల కాగిపోతా ఉంది. అది చాలా భీకరంగా కాలిపోతా ఉంది. ఆ బాణంతా ఆ వేడిని చేత మండిపోతా ఉంది. ఈ మండిపోతున్న బాణను చూస్తుండే కానీ ఆ బాణ మూతి ఉంటది కదా, బాణ యొక్క ఏమండి ఆ రోజుల్లో ఒక తట్టు తిరిగి ఒక రకమైన బాణలు ఉండేవన్నమాట. అయితే ఆ బాణ ఆ మూతి ఎటువైపు తిరుగుంది అని అడిగితే ప్రభు వెంటనే అన్నాడు,